హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వండబోయే రెసిపీ ఎగ్ కర్రీ. దీనికి సంబంధించిన 4 గుడ్లు ఒక గిన్నెలో వేసుకొని ఉడికించి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, వెండి నెత్తళ్ళు అండ్ 4 గుడ్లు కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇలా గుడ్లకి ఘాట్స్ పెట్టేసుకోండి. ప్యాన్లో హీట్ అయిన తర్వాత ప్యాన్లో వేసుకోండి. ఒక గుడ్డు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇందులో నేను జీలకర్ర అండ్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను. చిన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ముల్లంకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక 2 స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. కడిగి శుభ్రం చేసుకున్న వెండి నెత్తలు కూడా వేసుకోండి. బాగా క్లీన్ చేసుకోండి, లేదా స్మెల్ వచ్చేస్తాయి. బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక ఇందులో 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు కలపండి. బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత అందులో నేను 4 టమాటాలు మిక్సీ కొట్టుకొని వేసుకుంటున్నాను. ఇది వాటర్ పోయేంత వరకు, ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా ఎలా ఉడికిపోయిందో? ఫ్రై అయిపోయింది. ఇందులో నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో చూసారా, ఇందులో కొంచెం కూడా వాటర్ లేకుండా చక్కగా చాలా దగ్గరగా అయిపోయింది. ఇందులో నేను గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం కలిసేలా కలపండి. ముందుగా నేను ఫ్రై చేసుకున్న 4 గుడ్లు కూడా ఇందులో వేసుకుంటున్నాను. బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసాను. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా నీట్గా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు. టేస్టీ ఎగ్ కర్రీ అండ్ నేను చేసిన రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.